హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, హనుమాన్ మూవీ మరి ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో తేజ సజ్జా గారు హీరోగా వచ్చిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సార్, మరి ప్రేక్షకులను మెప్పించడంలో ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ సాధించింది? అలాగే బాలీవుడ్లో కూడా ఈ సినిమా రిలీజ్ చేశారు కాబట్టి అక్కడ ఏ మేరకు ఇది ఆకట్టుకునే అవకాశం ఉందంటారు సార్? అంటే హనుమాన్ అనమన్నాడు ఆయన, హనుమాన్ అనద్దు అని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. కాబట్టి హనుమాన్గానే వ్యవహరిద్దాం. హనుమాన్ని సూపర్ హీరోగా తీసుకోవటం అనేది నిజానికి సూపర్ మ్యాన్ అనేటువంటి ఒక సినిమా ఉంది గతంలో, ఎన్టీ రామారావు గారితో వి మధుసూదన్ రావు గారు తీశాడు. ఆ సినిమాలో హనుమంతుడి అంశతో సూపర్ మ్యాన్ ఆవిర్భవించటం లాంటి ఒక పాయింట్ మీద కథ నడిపాడు ఆయన, మధుసూదన్ రావు గారు. దాదాపుగా అలాంటి ఆలోచనే ఇతనికి కూడా ఉంది, ప్రశాంత్ వర్మకు కూడా ఉంది. ఈ సినిమాలో సూపర్ మ్యాన్ షాట్ ఒకటి ఎన్టీ రామారావు గారి షాట్ కూడా పెట్టాడు. అందుకని కొంత రెఫరెన్స్ ఎక్కడో ఇతని బ్రెయిన్లో పనిచేస్తుంది అని అనిపిస్తుంది. టోటల్గా ఒక సూపర్ హీరోగా మన పురాణాల్లో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ని తీసుకుని ఒక కథని ఎలా చెప్పాలి అనే దాని మీద కసరత్తు చేశాడు ఆయన. అది నిజానికి చాలా కష్టపడ్డాడు. ఇది టోటల్గా ప్రశాంత్ వర్మ కష్టమే సినిమా. రెండోది, ఇతను ఒక రకంగా భయపెట్టాడు ఇండస్ట్రీని. అంటే రాజమౌళి వీళ్ళందరూ చేస్తున్నది అదే. ఈయన భయపెట్టింది ఎక్కడంటే, ఒక ప్రాపర్ స్క్రిప్ట్తో ఎటువంటి స్టార్డమ్ లేనటువంటి ఆర్టిస్టులను తీసుకొని కూడా కొంచెం డిజైన్డ్గా పెడితే ఆడియన్స్ని థియేటర్లుగా రప్పించడం పెద్ద కష్టమేం కాదు అనేది ప్రూవ్ చేశాడు ఈ సినిమాతో. అంటే మొదటి నుంచి తను మాట్లాడినటువంటి మాటలు, అలాగే సినిమా మీద ఒక చిన్న కాంట్రవర్సీ రైజ్ అయింది అనుకోకుండా. అప్పుడు కూడా ఎక్కడా నోరు విప్పి మాట్లాడలేదు. వాళ్ళు మరక మంచిదే అన్న పద్ధతిలో వెళ్ళిపోయారు. దిల్ రాజు ఎపిసోడు, చిరంజీవి వర్సెస్ దిల్ రాజు ఎపిసోడు, ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి సినిమాకి. కలిసి వచ్చి థియేటర్లకి జనాలు వెళ్ళారు ఈ సినిమాలో ఏముందో చూద్దామని. రెండోది, చిరంజీవి గారి ఉపన్యాసం ప్రభావం చాలా కనిపించింది. ఆయన ఒక రకంగా ఇలాంటి సినిమాలు చేయాలి అనే ఆలోచన ఆయనకు కూడా ఉండేది. ఆ ఆలోచనతోనే అంజీ సినిమా చేశాడు. ఈ సినిమాకి అంజీకి కొంత పోలికలు కూడా కనిపిస్తాయి. అంటే ఈ పోలిక ఎక్కడ అంటే, హనుమంతుడు అనేటువంటి క్యారెక్టర్లో ఉన్నటువంటి బలం ఏమిటి, ఆ ఎలిమెంట్స్ ఏమిటి అనే దాన్ని గ్రాప్ చేసి దాన్ని ఇంకొక దానికి వాడాలనుకోవడం. ఇప్పుడు ఉదాహరణకి ఆంజనేయ స్వామి, ఆయనకు మరణం లేదు, చిరంజీవి అంటారు. అంటే మరణం లేని ఒక క్యారెక్టరు ఏ కారణాల చేత మరణం లేదు అనే దాన్ని గ్రాప్ చేసేసి మరణం లేని జీవితాన్ని గడపాలి అని అనుకోవటం అనేది ఇది ఊహల్లో కథే అయినప్పటికీ ఒక లాజిక్ ఉంది. ఈ లాజిక్ మీద ఒక క్యారెక్టర్ని, ఒక విలన్ క్యారెక్టర్ని, ఒక హీరో క్యారెక్టర్ని, అంటే దైవశక్తిని దుర్మార్గమైన కార్యక్రమాలకు వినియోగించాలనుకునేటువంటి క్యారెక్టర్కి, జనం కోసం దీన్ని నిలబెట్టాలి అనుకునేటువంటి క్యారెక్టర్కి మధ్య ఒక ఘర్షణ. దీన్ని సినిమాగా చెప్పటం అనేది చాలా పాత ఐడియానే అయినప్పటికీ దీని మీద స్క్రిప్ట్ వర్కౌట్ చేసుకున్నాడు. ఆ మేరకు ఎగ్జిక్యూషన్లో కూడా ఎక్కడ తడబడలేదు. తను స్ట్రైట్గా వెళ్ళిపోయాడు. వర్కౌట్ అయింది సినిమా. ఫస్ట్ హాఫ్ ఆడియన్స్ని నిలబెట్టగలిగాడు. సెకండ్ హాఫ్లో పర్టికులర్గా ప్రీ క్లైమాక్స్ దగ్గర చిన్న కన్ఫ్యూజను. అంటే దీనికి సీక్వెల్ ఉంటుంది అని ఆయన బ్రెయిన్లో ఉంది, కానీ ప్రేక్షకుడు ప్రిపేర్ అయి ఉండడు. ప్రేక్షకుడిని ప్రిపేర్ చేయటం దగ్గర చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. పర్టికులర్గా ఆయన ఎక్కడైతే సినిమా చాలా హై లెవెల్కి వెడుతుంది అని అనుకున్నాడు, అంటే చివరి 20 నిమిషాలు చాలా కీలకం సినిమాకి. ఆ చివరి 20 నిమిషాలు సస్టైన్ చేయటంలో, ఆ ఎమోషన్ని సస్టైన్ చేయటంలో చిన్న తడబాటు, చిన్న కన్ఫ్యూజను కనిపిస్తుంది. అది కొంచెం బయటకు వచ్చేటువంటి ప్రేక్షకుడికి చిన్న అసంతృప్తి కలిగిస్తుంది, అంతవరకే. ఇది సౌత్ ఆడియన్స్ గురించి నేను చెప్తున్న విషయం. అయితే నార్త్లో ఇది బాగానే కనెక్ట్ అయింది. నార్త్ నుంచి వస్తున్నటువంటి రివ్యూలన్నీ కూడా చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి ఈ సినిమాకి.
థియేటర్ని ఎమోషనలైజ్ చేయటంలో, థియేటర్ని ఎంటర్టైన్ చేయటంలో ఈ రెండిట్లోనూ అతను దాదాపు ఒక 50% విజయం సాధించాడు. ఇది చాలు. టికెట్ కొనుక్కొని థియేటర్లోకి వెళ్ళినటువంటి ప్రేక్షకుడు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాడు, లేదు ఎమోషన్ను కోరుకుంటాడు. ఈ రెండూ ఉంటే ఓకే, అది పెద్ద హిట్ అవుతుంది. ఇతను ఎంటర్టైన్ చేయగలిగాడు, ఒక మార్మిక వాతావరణంలో కథని నడపగలిగాడు. లాజిక్లోకి వెడితే చాలా గందరగోళం ఉంది సినిమాలో. అంజనాద్రిలో జరిగేటువంటి ఒక అప్రజాస్వామిక పాలన మీద జనం తిరుగుబాటు అనేది సింగిల్ లైన్, ఏకవాక్య కథ ఇది. అంటే ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా ఉన్నటువంటి అంజనాద్రిలో జరిగేటువంటి ఒక కథలో అక్కడ పాలెగాడు ఉంటాడు. ఆ పాలెగాడు చాలా అన్డెమోక్రటిక్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు, పన్నులేసి జనాల్ని వేధిస్తూ ఉంటాడు. అతని రాక్షస పాలన నుంచి ప్రజల్ని బయటకు తీసుకురావడమే కథ. ఈ పనిని ఒక సాధారణ పౌరుడు, అంటే సమాజంలో ఏ గౌరవము లేనటువంటి జులాయిగా తిరిగేటువంటి ఒక కుర్రాడు, అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు ఈ పాలెగాడిని ఎలా ఎదిరించి గెలుస్తాడు, అలాగే ప్రజల్ని ఎలా బతికిస్తాడు అనేది లైన్. ఇతనికి దైవశక్తి ఎలా సహకరించింది అనే దగ్గర ఆంజనేయ స్వామిని తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇంకొక విలన్ని క్రియేట్ చేసి, ఒక సూపర్ విలన్ని క్రియేట్ చేసి దీనికి పై లేయర్లో ఇంకొక కథ నడిపాడు ఆయన. ఆ పై లేయర్లో కలిపినటువంటి కథ ఏదైతే ఉందో, పై లేయర్లో నడిపినటువంటి కథ ఏదో ఉందో దాని మీద ఇంకొంచెం వర్కౌట్ చేసి ఉండొచ్చు. వర్కౌట్ చేసుంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ని డివైడ్ చేసుకోవటంలో ఇంకొంచెం మార్పులు కనిపించేవి. నిజానికి చాలా ఎమోషను ఈ ప్రస్తుత సమాజానికి చాలా అవసరమైనటువంటి ఒక కథని, ఒక పాయింట్ని తీసుకున్నాడు ఆయన పై లేయర్ కథకి. ఆ పై లేయర్ కథని ఇంకొంచెం డీటెయిల్డ్గా వర్క్ చేసి ఉంటే, అంటే ఇందులో ఒక సూపర్ విలన్ ఉంటాడు, సూపర్ హీరో కావాలనుకునేటువంటి ఒక సూపర్ విలన్. ఆ సూపర్ విలన్ క్యారెక్టర్ని ఇంకొంచెం జనాలకి కనెక్ట్ అయ్యేలాగా డిజైన్ చేసి ఉంటే, ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే దాని మీద, అది చాలా అవసరం ఇప్పుడు సమాజానికి. దాని మీద వర్కౌట్ చేసి ఉంటే కనుక సినిమా ఇంకొంచెం ఎమోషనల్గా ఉండుండేది. అయితే ఈయన దృష్టి టోటల్గా విఎఫ్ఎక్స్, తను థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడిని మెస్మరైజ్ చేయడానికి ఎలాగా వాళ్ళని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఇవ్వాలి వాళ్ళకి అనే దాని మీద ఎక్కువ కేంద్రీకరణ నడిచింది. అందుకని కొన్ని డీటెయిల్స్ వదిలేశాడు ఆయన. ఆ వదిలేసిన డీటెయిల్స్ కొంత ఇబ్బంది కలిగించింది, కానీ టోటల్గా సినిమా పర్వాలేదు. ఇంకొకటి, ఇది గుంటూరు కారంతో పోటీ పడింది. గుంటూరు కారం మహేష్ బాబు సూపర్ స్టారు, ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసు, వాళ్ళ కాంబినేషన్లో వస్తున్న సినిమా మీద ఈ సినిమా పోటీకి దిగటం అనే దాని మీద చాలామంది రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. కానీ కంపారిటివ్గా ఆ సినిమాతో పోలిస్తే ఇది చాలా బెటర్గానే ఉంది. గుంటూరు ఘోరంతో పోలిస్తే ఇది కంపారిటివ్గా, ఇందులో కూడా లాజికల్గా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అందులో అసలు టోటల్గా కథే ఇల్లాజికల్ స్టోరీ. అది ఏమాత్రము లాజిక్ లేనటువంటి ఒక గందరగోళం కథని సినిమా తీసాడు ఆయన. ఇది కొంత పర్వాలేదు, ఇది నిలబడుతుంది సినిమా. దాంతో పోలిస్తే ఇది బెటర్ మూవీగానే చెప్పుకోవాలి. ఈరోజు రిలీజ్ అయినటువంటి 2 సినిమాల కంపారిజన్లో చెప్తున్నాను. ఓకే, నేను ఈ సినిమాకి అవుట్ ఆఫ్ 5 2.5 రేటింగ్ ఇస్తున్నాను. 2.5. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.